క్యాన్సర్కి సంబంధించి కొన్ని లక్షణాలను మనం చూడగలుగుతాం. అంటే జ్వరం లాంటివి, బరువు తగ్గడం లాంటివి ఇట్లాంటివి చూడగలుగుతాం. బట్ జనరల్లీ పిల్లలు బరువు పెరుగుతూ తగ్గుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి? ఇప్పుడు మనం చూస్తే బయట జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. ఏవేవో చాక్లెట్స్ అని రకరకాల ఫుడ్ తినేస్తున్నారు కదా, ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? నార్మల్ హెల్దీ ఫుడ్ అమ్మా, ఏం ఫుడ్ అంటే నార్మల్ హెల్దీ ఫుడ్, బట్ నాట్ ప్యాకేజ్ ఫుడ్స్. చూడండి, మదర్స్ అనుకుంటారు మార్నింగ్ టైం ఏం పెట్టాలి ఏదని. 1-2 చపాతీలు చేయొచ్చు. బేబీకి ఎంత తింటారు చిన్నపిల్లలు? 1-2 చపాతీలు, 1-2 దోశలు రెగ్యులర్ మనం ఏం తినేవే. దాని బదులు అలాంటిది మ్యాగీ చేస్తామా? మ్యాగీ చేయొద్దు. సో 2 చపాతీ, 1 గుడ్డు పెట్టండి. సో సింపుల్ థింగ్స్ ఇంట్లో ఉండేవి. ఓకే. అండ్ మా పాప అనేది అదే ఫ్రెండ్స్ ఫ్రూట్ జ్యూస్ తెచ్చుకుంటారని, అలాగని క్యాంటీన్లో కూడా కొంచెం మంది తీసుకుంటారు. సో వెన్ వీ స్టార్ట్ మేకింగ్, మనం చేస్తూ ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, ఒక ఫ్రూట్ పెట్టండి బాక్స్లో, ఒక ఎగ్ పెట్టండి. సో చాలా సింపుల్ యాక్చువల్లీ. పిల్లలు కుక్ చేయడం కష్టం కాదు. ఓన్లీ థింగ్ ఇస్ మనకు తెలియాలి ఏం కుక్ చేయాలన్నది, కొంచెం మార్చి పెట్టాలి. సో ఇంట్లో ఉండేవే కొంచెం హై ప్రోటీన్ ఫుడ్. ఇంకొక రోజు ఒక మదర్ అడుగుతున్నారు, ఏం ప్రోటీన్ షేక్స్ మా పిల్లల వాళ్ళకి ఇవ్వచ్చు, ఏమైనా సజెస్ట్ చేస్తారా అని. ప్రోటీన్ షేక్స్ అవసరం లేదు యాక్చువల్లీ. ఎగ్ వైట్ పెడితే చాలు. ఒక ఎగ్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఒక గ్లాస్ పాలల్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో మనం వండుకునే డైట్, మన సౌత్ ఇండియన్ డైట్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే చాలు. అయితే ఇంకా జంక్ ఫుడ్కి వస్తారా, మనం పూర్తిగా వాళ్ళని నివారించలేమండి. సో అప్పుడప్పుడు ఇట్స్ ఓకే. సో ఎప్పుడైనా తింటే అది పర్వాలేదు, కానీ రెగ్యులర్గా కాదు. ఇంటికి వచ్చేసారు, ఏమైనా ఒక దోశ ఏమైనా వేసి పెట్టచ్చు. సో మేక్ సంథింగ్. సో పిల్లలకి మనం చేసి పెడితే ఆబ్వియస్గా వాళ్ళకి ఆ బయట తినే ఆ హ్యాబిట్ కొంచెమే తగ్గించవచ్చు. మనం నివారించలేం, పిల్లల్ని ఆపలేం. అంటే అది తినొద్దు అంటే మనసంతా దాని మీదే ఉంటుంది. సో మనం చేసి పెట్టి అది యాక్చువల్లీ తగ్గించవచ్చు. సో ఓవర్ ఏ టైం వాళ్ళకే అవన్నీ ఇంకా తినొద్దు అని వాళ్ళకే అలవాటు అవుతుంది.